వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. నాన్ వెజిటేరియన్ రొయ్యలు గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి తయారు చేయ విధానం ఇది బాగుంటుందండి. మనం ఎవరికన్నా పంపించాలన్నా, పిల్లలు ఎక్కడన్నా దూరంగా ఉన్నా, ఇది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఇది పెట్టి మనం కానీ పంపిస్తే ఒక 6 నెలల పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను. కేజీ రొయ్యలకి ఈ మధ్యలో నల్లగా ఉంటుంది, అది తీసేసేయాలా. శుభ్రంగా పొట్టంతా ఉల్చుకొని కడుక్కోవాలా. 2-3 సార్లు కడుక్కొని దాంట్లో కాసింత పసుపు, ఉప్పు వేయాల. ఈ మధ్యలో కానీ మనం తీయకుండా ఉంటే అది పాయిజన్ అంటండి. అది మధ్యలో నల్లగా ఉంటుంది, నరంలాగా తీసేసేయాలా. అది తీసేసి రొయ్యలు వాడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది తీయకుండా ఉంటే పాయిజన్ అంట. దాంట్లో తగినంత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేయాల. ఉప్పు వేసి బాగా కదిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టేసి మూత పెట్టేసేయాల. తర్వాత గోంగూర, కేజీ రొయ్యలకి 2 కట్టల గోంగూర తీసుకోవాలా. 2 కట్టల గోంగూర ఒలిసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలా. నీట్గా కడిగి మళ్ళీ 3వసారి బాగా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోండి, కేజీ రొయ్యలకి 2 కట్టల గోంగూర, ఒక చిన్ని గ్లాసు కప్పు, మనం గిద్ద గ్లాస్ అంటాం లేదా, ఆ గ్లాసు నిండా కారప్పొడి నేను తయారు చేసి పెట్టుకున్నానండి. ఇది కారప్పొడి. ఈ రొయ్యలు తర్వాత 10 నిమిషాల తర్వాత రొయ్యలు ఉడికిపోయినాయి. చూసిన తర్వాత బాగా నీళ్లు లేకుండా బాగా ఇనిగిపోయినట్లుగా, వాడిసినట్లుగా అయిపోయినాయి. తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకోవాలా. తర్వాత కారప్పొడి అండి, ఇది కారప్పొడి. ఈ కారప్పొడి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో పెట్టున్నాను కదా, లాస్ట్ వీడియోలో మనం ఎండుమిరపకాయలు ఎండబోసి బాగా కారం చేసి పెట్టుకున్నాను. ఇది పచ్చళ్ళకి దానికి పనికొస్తుందని. ఇది ఒక చిన్న గ్లాసు, మన గిద్ద గ్లాసులో అంత గ్లాస్ తలకొట్టి తీసుకోవాలా. కేజీ రొయ్యలకి 2 గోంగూర కట్ట, గిద్ద కారం తీసి పెట్టుకోవాలా. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత ఈ రొయ్యలు వాడిచి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలని దాంట్లో వేసేసేయాల. దాంట్లో వేసి ఎర్రగా వేయించాలా. రొయ్యలు తింటే చాలా మంచిది. అన్ని విటమిన్స్ ఉంటాయి కదా రొయ్యల్లో. చాలా మంది తినమంటారు కదా రొయ్యల్ని. రొయ్యలకి ఈ గోంగూర ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది గోంగూరలో. ఈ రొయ్యలకి గోంగూర కాంబినేషన్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి అంత సూపర్గా ఉంటుంది. ఇది చాలా టేస్ట్ అండి. ఇది నేనేం బాగుంటుందిలే అనుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడం. విన్నాను కానీ నేను ఎప్పుడు పెట్టలేదు. ఇది తయారు చేశాను. సూపర్గా ఉందండి. ఇది రుచిలో చాలా బాగుంది. చేసిన రోజు కన్నా మరుసటి రోజు సూపర్గా ఉంది. తర్వాత ఈ బాగా ఎర్రదాలుగా వేయించేసి తీసి ఒక ఏరియా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలా. ఈ రొయ్యలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసి దాంట్లో మొత్తం తీసేసి దాంట్లో వేసేయాలా. ఎర్రగా రావాలండి. బాగా పట్టుకొని చూస్తే బాగా ఉడికిపోయి ఉండాలి. ఎరుపు దారుగా వచ్చేసేయాలి, బాగా వచ్చేసేయాల. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 స్పూన్లు, కేజీ రొయ్యలు, 2 గోంగూర కట్ట, గిద్ద కారం, రుచికి తగ్గ ఉప్పు, తర్వాత ఈ 5 స్పూన్లు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూన్ ఉంటుంది లేదా మనకి, ఆ స్పూన్ తోటి 5 స్పూన్లు. ఆ నూనె ఆయిల్లో రొయ్యలని తీసి పక్క బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా, ఆ ఆయిల్లోనే కొద్దిగా మంట తగ్గించి తర్వాత ఈ 5 స్పూన్ల కారం దాంట్లో వేసి, 5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఆ నూనెలో వేసి సన్న సెగ పైన మాడకుండా తిప్పుతూ వేపాల. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగుతుంటే కమ్మట వాసన వస్తుంటుంది. మొత్తం బాగా ఏగిపోయిన తర్వాత ఎరుపు దారుగా మాడకుండా రావాలండి. మాడకుండా ఎరుపు దారుగా వచ్చేసేయాల. తర్వాత దాంట్లోకి గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర దాంట్లో వేయాలి. ఆ గోంగూర అల్లం వెల్లుల్లి పేస్టులు వేసేసి కలిపెట్టేసేయాలి. మొత్తం ఈ గోంగూర అంతా కిందకి పైకి కదిపితే మొత్తం ఉడికిపోద్ది. మెత్తగా ఉడకాల గోంగూర, ఏనిచ్చినట్లుగా అయిపోవాలా. ఈ గుంజి పెట్టుకున్న గోంగూర దాంట్లో వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి మొత్తం ఉడికిపోద్ది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ గోంగూర వేస్తేనే ఆ ఫ్లేవర్ అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ గోంగూరకు పట్టి బాగుంటుంది గోంగూర.
చాలా మంది విడిగా ఉడకబెట్టి వేసుకుంటారు. నేనేమో ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేసేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ దీంట్లో పోయి అంత సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. ఎట్లయినా మన చాయిస్ అది అట్లా తయారు చేసుకోవచ్చు. విడి రొయ్యలు పచ్చడి కూడా ఇట్లాగేనండి, గోంగూర లేకుండా అంతా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలా. విడి రొయ్యలు పచ్చడి కూడాను. తర్వాత ఇది గోంగూర అంతా ఉడికిపోయింది, మొత్తం బాగా కదిపినాక ఉడికిపోయాక ఈ గోంగూరలో ఈ రొయ్యలు అవి తీసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లోకి ఈ గోంగూర కూడా దాంట్లో ఆ బౌల్లో పోసేసేయాల. నూనె సరిపోతుందండి, ఆయిల్ మరి ఆయిల్ వేయనక్కర్లేదు. ఆ ఆయిలే మనం మొదట రొయ్యలు వేయించుకున్నాం చూడు, ఆ ఆయిలే సరిపోతుంది అన్నిటికీ. అల్లం వెల్లుల్లి పేస్ట్కి, గోంగూరకి, ఊరగాయ పచ్చడిలో కూడా సరిపోతుంది ఆయిల్ మొత్తం. ఈ గోంగూర ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి మనం రొయ్యలు తీసుకున్నాం చూడండి, ఆ రొయ్యల్లో ఇది కూడా ట్రాన్స్ఫర్ చేయాలా. ట్రాన్స్ఫర్ చేసినాక దాంట్లోకి కారం తీసి పెట్టుకున్నాం చూడండి మనం, గిద్ద కారం. ఆ గిద్ద కారం రుచికి తగ్గ ఉప్పు, అంటే ఆ ఉప్పు మొదట మనం ఉప్పు ఎంత వేసుకోవాలంటే చూసుకొని వేసుకోవాలా. మొదట గిద్ద కారం వేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా తగ్గించి వేసుకున్నాక ఆ ఉప్పు మళ్ళీ చూసుకొని ఉప్పు వేసుకోవాలా. మొదట ఉప్పు ఎక్కువ వేసామనుకోండి ఉప్పు కష్టం అయిపోద్ది, నూడబెట్టిన అవసరం ఉండదు. అందుకని మనం ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకొని తర్వాత కలుపుకొని చూసుకొని ఉప్పు చూసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, తర్వాత ఈ జీలకర్ర పొడి స్కిప్ చేస్తే చేయండి, లేదంటే నేను వేసాను జీలకర్ర పొడి. తర్వాత ఇది వేసానండి గరం మసాలా పొడి. ఇవన్నీ వేసేసి తిప్పేసేస్తే గుమ్మలాడే నాన్ వెజిటేరియన్ రొయ్యలు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత ఇది వేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. నెల రోజులు మనం బాటిల్ పెట్టుకొని మనం ఎక్కడికన్నా ఎవరికన్నా పంపించాలన్నా పంపించుకోవచ్చు. మన పిల్లలకి స్కూళ్ళల్లో చేరే హాస్టల్లో ఉండే వాళ్ళకి పంపించుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇది నాన్ వెజిటేరియన్ ఎయిర్ కదా, మామూలుగా ఎక్కడికన్నా పిల్లలకి వాళ్ళకి పంపించుకోవచ్చు. మనం ఇంట్లో తినవచ్చు, ఎవరికన్నా పంపించుకోవాలన్నా పంపించుకోవచ్చు. అంత సూపర్గా ఉంటుంది ఈ నాన్ వెజిటేరియన్ రొయ్యల పచ్చడి. చాలా బాగుందండి. ఇది చేసిన రోజు కన్నా మరుసటి రోజు ఇంకా బాగుంది, సూపర్గా ఉంది టేస్ట్కి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్